వీరాలయాన్ని మన నియోజకవర్గానికి అభ్యర్థిగా అనౌన్స్ చేశారు. మరి వీరాలయాలు అన్ని విధాలుగా కూడా చదువుకున్నారు, ఎంఏ బీఈడీ చేశారు యువకుడు. మీరంతా కూడా మన వీరాలయాలను మరి గతంలో మన పద్మావతి గారిని ఏ విధంగా ఆదరించారో అదే విధంగా వీరాలయాలను కూడా అన్ని విధాలుగా కూడా ఆదరించి మీ అన్నదండలు మీ ఆశీర్వాదాలు కావాలా ఆయన ఉండాలని చెప్పి అన్ని విధాలుగా కూడా మన అన్నదండలు ఇవ్వాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి అదే కాకుండా మన శంకర నారాయణ గారు అన్న గురించి చెప్పాల్సిన సమయం లేదు. అన్న అమెరికాలో కూడా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. మీ జిల్లాలో ఉమ్మడిగా 45 సంవత్సరాలు మన పార్టీ మీరు కాదు మళ్ళా సమావేశమవడానికి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నతమైనటువంటి నిరుద్యోగ సోదరులు గౌరవనీయులు సింగమల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తైనటువంటి వీరాజు గారి ఈ కార్యక్రమం నేను కూడా మరొకసారి పరిచయం చేసుకోవడానికి ఏర్పాటు చేశాను కాబట్టి అలాగే సింగమల సమన్వయకర్త శ్రీ వీరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నాకు సామాన్య కార్యకర్తలు ఈ స్టేజ్ ఎక్కించేందుకు అవకాశం కల్పించిన దళిత బహుజన అనగారిన వర్గాల దైవం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ముందుగా పాదాభివందనం చేసుకుంటున్నాను. వేలాదిగా తల్లి వచ్చారంటేనే ఇక్కడ అభ్యర్థి జగనన్నే అనుకుంటున్నారనేది చాలా స్పష్టంగా. ఇంకో విషయం చెప్పాలి, ఈరోజు చెప్తున్నా బయట ఎవరో ఫోన్ చేశారంట, ఏమి ఎమ్మెల్యే రాజకీయ ఎమ్మెల్యే త్వరగా పద్మావతి గారికి నేను చెప్పాను, ఇందాక చెప్పాను. ఫస్ట్ మీటింగ్ జగన్ ఇద్దరం కలిసినప్పుడే మేమిద్దరం కలిసే లేదన్నా డెఫినెట్ గా మీరు క్యాండిడేట్ ఎస్సీ మా దగ్గర పెట్టండి, గెలిపించుకొని వచ్చే బాధ్యత మేము సామాన్ తీసుకుంటాం, మీకోసం పనిచేస్తామని చెప్పింది పద్మమ్మ. అట్లాగే పద్మమ్మ కూడా ఇందాక చెప్పా, ప్రమీల సెలక్షన్ పద్మమ్మదే. సో వీరా సెలక్షన్ అనేది కొత్తగా చెప్పనక్కర్లేదు. కొన్ని ఆరోగ్య కారణాల్లో ఇప్పుడు రాలేదు, కానీ డెఫినెట్ గా నేను పద్మమ్మ ఇద్దరం కలిసే ప్రచారం చేసి వీరాన్ని ఎమ్మెల్యేగా చేస్తాం. జగన్ కూడా అదే అధికారంలో వచ్చి జగన్ ముఖ్యమంత్రి చేసుకుంటారని. అట్లాగే శంకరన్న నుంచి మీకేం కొత్తగా చెప్పాల్సిన పని, ఈరోజు జిల్లా విడిపోయినా హిందూపురం జిల్లా పెరగడం వీరాడు, కానీ ముందు మన రాష్ట్రంగా మన జిల్లా మొత్తం అనంతపురం ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు. దేవన్ నుంచి నాతో పాటు నిజంగా చెప్పినట్టుగా మేమంతా కూడా జగనన్న సైనికులాగా పనిచేశాం. మరి సో నేను కొత్తగా మీకు పరిచయం చేయాల్సిన పని లేదు. డెఫినెట్ గా శంకరాన్ని ఎంపీగా గెలిపించుకోవాలి, వీరాన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి. ఇద్దరు కూడా వీరయ్యను
మరి సిద్ధమంగళంలో గడ మీద రోడ్డు మీద అందుబాటులో ఉంటాడు. శంకరన్న అనదు పెట్టుకోవడంలో అందుబాటులో ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరి సారథ్యంలో జగనన్నకు మంచి పేరు వచ్చేలాగా ఈ జిల్లా కావచ్చు, మన నియోజకవర్గం కావచ్చు, ఇంకా ఇచ్చేయాల్సినవి ఆగిపోయి పనులను కూడా డెఫినెట్ గా పూర్తి చేస్తామని మరి పార్టీ తరఫున జగనన్న తరఫున మాటిస్తూ మరొకసారి గత 12 ఏళ్ళుగా మమ్మల్ని నమ్మి నందు పద్మావతి నమ్మి మా వెంట నడిచారు. ముందు కూడా నడవడానికి సిద్ధంగా మళ్ళీ మీరు వచ్చి మీ యొక్క అంగీకారం చెప్తున్నారు, మీ సపోర్ట్ చెప్తున్నారు. మీరందరికీ పేరున పాదాభివందనాలు చేస్తూ నమస్కారాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.